ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం. వెల్కమ్ డార్లింగ్స్, వెల్కమ్ టు సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం. Co-presented by Haldiram's Restaurants. Special partner, My Doctor Headache Roll-On, powered by Pure Electric Vehicle and Docile Cat. ఈరోజు వచ్చే గెస్ట్ తన టైమింగ్ తో టాలీవుడ్ కి ట్రెండ్ పరిచయం చేసిన స్టార్ బాయ్. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ అవర్ ఫేవరెట్ స్టార్ బాయ్ టిల్లు. DJ Tillu pero vinni style veru so che mohira tiro patati tin mara DJ Tillu batu DJ Tillu batu pesta penchi batu asu mageta సిద్ధు 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 సిద్ధు. Thank you so much. అట్లుంటది బ్రోతని. వెల్కమ్ టు ఉస్తాద్ సెట్. థ్యాంక్ యూ. అదిరిపోయింది సెట్, బ్యూటిఫుల్. కానీ ఎక్కువ బొక్కలు ఉన్నాయి 2-3 ఎక్కడ పడిపోతానని టెన్షన్ ఉంది. నీ ఒక్కల ఇష్టాన్ని చాలా పెట్టాను బాబాయ్. అట్లుంటది మనతోని. ఉస్తాద్కి ఎవరు వచ్చినా ఒక ఆనవాయితీ ఉంది. సో ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం, అది మన ట్యాగ్ లైన్. అది లైఫ్ లో మీ ట్యాగ్ లైన్ అది. ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం. నువ్వు హెయిర్ ఎంత పెంచుకున్నావు కదా, డైలీ దూకుంటే దాని మెయింటెనెన్స్ ఎలా, దువ్వి నిరుక్కుపోవడం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దువ్వెని వాడినాను నేను. లేచాను, స్నానం చేసాను, తలసినాను, నా 3-4 క్రీమ్లు ఉంటాయి. నా బాత్రూమ్ చూస్తే పెద్ద స్పాలో ఉంటుంది అనమాట. ఇవన్నీ ఎవరితో పూయించుకుంటావు? స్పాలో ఆ యాంగిల్ కాదు, ఓన్లీ ఈ యాంగిలేనా? కాదు, మళ్ళీ ఇంకోటి, నీ జుట్లో ఎప్పుడైనా హాయ్ బేబీ క్యూట్ హెయిర్ అని అబ్బా అని ఇరుక్కుపోయింది అమ్మాయి చెయ్యేనా? ఇల్లు ఇరుక్కున్నాడు. టిల్లు ఇరుక్కున్నాడు. అరే టిల్లు ఎప్పుడు ఇరుక్కుంటూనే ఉంటాడు. సెకండ్ పార్ట్ లో కూడా బుద్ధి రాలేదు ఇంకా. ఈరోజు నార్మల్ సిద్ధు నుంచి స్టార్ బాయ్ సిద్ధు వరకు అయ్యావంటే దానికి కారణం ఫ్యాన్స్. ఫ్యాన్స్ అంటే మన ఉస్తాద్. ఈ రోజు మీరు ఆ ఫ్యాన్ కోసం ఆడబోతున్నారు. అండ్ ద ప్రైజ్ మనీ ఈస్ 50 lakhs. And they said this is real money అని చెప్పారు. It is real money. Which goes to the fan. Yeah, first of all రియల్ మనీ కాకపోతే మనం ఇక్కడ ఉండం కదా. True. సో మనం ఇంకా ర్యాంప్ ఆడిద్దామా. సో మీ లైఫ్ లో ఉస్తాద్ ఎవరు? ఐ డోంట్ నో, క్లీషేగా ఉండే ఛాన్స్ బట్ సినిమా అన్న, సినిమానే అది ఇచ్చే హై మీకు ఏ ఇది కూడా ఇవ్వదు అనిపిస్తుంది. అది మనం ఇష్టపడి చేసే పని ఉంటుంది కదా, రైటింగ్ అవ్వచ్చు, యాక్టింగ్ అవ్వచ్చు. ఇప్పుడు మీరు ఒకప్పుడు చాలా విషయాలు చేసిన వాళ్ళు, మీరు ఫైట్స్ కంపోజ్ చేసేవాళ్ళు, మ్యూజిక్ చేసేవాళ్ళు, అన్ని చేసేవాళ్ళు కదా మీరు. ఐ డోంట్ నో, ప్రాబబ్లీ మీకు తెలియదేమో, బట్ చాలా బయట నుంచి ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి మనోజ్ అన్న ఇస్ అ హ్యూజ్ ఇన్స్పిరేషన్. బికాస్ అంత పెద్ద స్టార్స్ అని అయినా కూడా ఐ థింక్ హీఈస్ సమ్వన్ హూస్ పేవ్డ్ హిస్ ఓన్ వే. సావగొట్టి చెవులు మీడు అంటారు చూడండి. సో ప్రతిసారి వెతుక్కుంటాడు ఎక్కడున్నానా నేనని. వెతుకున్నానా ఒకసారి రా నా, నువ్వు సినిమాలు చేయమేందన్నా, దిమాక్ ఏమైందన్నా నీకు? సినిమాలు దూరం ఉంటాయి, నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేసినావు చెప్పు, అప్పుడు వదులుతాను అంటాడు. సో అలా ఉంటుంది అనమాట మా పరిస్థితి. అట్లుంటది మనతోని. అట్లుంటుంది మనతోని. కృష్ణ అండ్ లీలాలో 3 లవ్ బ్రేకప్స్ ఉన్నాయా? అవి నీ రియల్ లైఫ్ స్టోరీసా? కాదు, మళ్ళీ చెప్పారు ఎవరో, మీరే రియల్ లైఫ్ స్టోరీస్ రాయించుకున్నారని. సినిమా ఇంకెక్కువ అమ్ముడు పోతుందని చెప్పుంటారు. సో నీ లైఫ్ లో ఎన్ని బ్రేకప్స్ ఉన్నాయి? అంటే గట్టిగా ప్రేమించినవి అయితే 2, వాళ్ళు మనల్ని గట్టిగా ప్రేమించినవి అయితే ఇంకో 2. మెత్తగా ప్రేమించింది
మనోజ్ ఒక రూమ్ లో ఉన్నాడంటే ఆ రూమ్ ఎప్పుడు సైలెంట్ గా ఉండదు. ర్యాగింగ్ అయితే అసలు ఒక దొరికితే మనిషి ఇంకా వాడు ఆత్మహత్యే ఆ రోజు. మనోజ్ గ్రూప్ కి మనుషులు దొరికారంటే. అందుకే నేను చాలా స్మార్ట్ గా ఫస్ట్ లెవెల్లోనే పసిగట్టి తప్పించుకుంటా. నేను ఫస్ట్ లెవెల్లోనే సిద్ధు ఇట్రా అంటే నేను నేను అటు వెళ్తాను వెళ్ళిపోతాను. నేను ఎందుకంటే నాకు తెలుసు ఆ పిలుపుకి అర్థం ఏంటో నాకు తెలుసు. ఈ కోట్ వేసుకుంటే నాకే చాలా ఇబ్బందిగా ఉంది. తీసేయండి, మిమ్మల్ని చూస్తే నాకే సఫ్కేటింగ్ ఉంది. ఇప్పుడు మన మ్యాటర్ మాట్లాడదాం. ఓకే, స్క్రిప్ట్ రాగానే ఫస్ట్ పదం నువ్వు రాసేది పేపర్ మీద KISS అంట కదా. అలా ఏ ఉండదు అన్న. యాక్చువల్లీ మీరు ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ దట్ ఫిల్మ్ అండ్ అది ఎలాంటి స్టోరీ అని. అంటే ఇప్పుడు ఎలాంటి స్టోరీ అన్నా పెట్టుడు కామన్ కదా. పెదనాయనా ఆ ఫోటోలు అయ్యే. మొన్న ఏదో ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి ఎక్కడికి వెళ్ళా. గెస్ట్ వెళ్ళినప్పుడు ఏవి ప్లే చేస్తారు కదా. ఏవి ప్లే చేస్తే పక్కన ఇంకో హీరో ఉన్నాడు. ఇంకో హీరో ఏవి ప్లే చేశారు. స్టైల్ గా నడుచుకుంటూ వస్తున్నాడు. ఫైటింగ్ సీన్స్ అదంతా ఉన్నాయి తన ఏవిలో. నా ఏవి మొదలెడితే మొత్తం ఏ ఉన్నాయి. బట్ ఆల్ యువర్ రియల్ ఎఫర్ట్స్ కి కంగ్రాట్స్ బాబాయ్. మొత్తం మనమే మాట్లాడేసాం కదా. ఎక్కడి నుంచో ప్రేమతో వచ్చారు ఎంతమంది. అండ్ అందరూ నీ ఉస్తాద్సే ఇక్కడ ఉన్న వాళ్ళు ఈరోజు. సో మీరు అడగాల్సిన తోటాల లాంటి క్వశ్చన్స్ అడిగండి. హాయ్ సిద్ధు. హలో, హాయ్. యా, దిస్ ఇస్ ప్రియా. అబ్బా హాయ్ సిద్ధు. అబ్బా దిస్ ఇస్ ప్రియా ఫ్రమ్ తిరుపతి. ఓకే, ఎట్టున్నావు నువ్వు? బాగున్నాను, మీరు ఎట్లున్నారు? బాగున్నాను. ఏవిదే ఏం కథ తెలియట్లేదే. బాపా నువ్వు అడుగు. నా క్వశ్చన్ ఏంటంటే, మీ లైఫ్ లో మీకు వచ్చిన బెస్ట్ ప్రపోజల్ ఏంటి తిల్లు? చాలా జెన్యున్ గా నాకెవరు ప్రపోజ్ చేయలేదు ఇప్పటిదాకా. అయితే ఆ బెస్ట్ ప్రపోజల్ నేనే చేద్దాం అనుకుంటున్నాను. తప్పకుండా ఇలాగైతే ఎలాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా కోరి దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా ఇల్లంతా ఎట్లా నీకు చెప్పాలన్నా తెలిసి తెలియక చేద్దామన్నా. ఇప్పుడు డీజే తిల్లు పార్ట్స్ ఎన్ని వచ్చినా లాస్ట్ ఎండింగ్ అనేది ఒకటి ఉంటది. ఆ ఒకటి ప్రియా తిల్లు అవుదామని. పటాసు పిల్ల పటాసు పిల్ల పటాసు పిల్ల తాకగా పటాసు పిల్ల పటాసు పిల్ల దిల్లంతా దిల్లానా పటాసు పిల్ల పటాసు పిల్ల. థ్యాంక్ యూ, లవ్ యూ. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఒక రిప్లై చెప్పు ప్రపోజల్ అనేది కదా. చెప్పాను కదా, ఐ లవ్ యూ టూ. అవునా? ఇది మనకు తెలియదు ట్రెండ్ ఇది ఇప్పుడు. ఎనీ మోర్ క్వశ్చన్స్? నో, థ్యాంక్ యూ. కెన్ వి ప్లీజ్ మూవ్ ఆన్? కెన్ వి జస్ట్ మూవ్ ఆన్? చిగ్గేస్ పాప మా వాడు బ్లష్ అవడం ఫస్ట్ టైం చూపించాను. అది మా తిరుపతి పాపే చేయగలిగింది. Thank you for calling me here and bringing them close to me and for this experience that I just had. ఉస్తాద్ అంటే అట్లుంటది మరి. సో మీ గేమ్ స్టార్టింగ్ లోనే చెప్పాను మీ ఉస్తాద్ కోసం మీరు ఆడాలని. సో ఇప్పుడు ఆ ఉస్తాద్ని చూసే టైం వచ్చింది. వాళ్ళు ఏవి చూద్దామా? Definitely. పెదనాయనా ఉస్తాద్ ఏవి ప్లీజ్. హాయ్ అండి, నా పేరు భువనేష్. నేను ఒక డిగ్రీ స్టూడెంట్ని. మా ఇంట్లో అమ్మ, నాన్న, నేను, తమ్ముడు అండ్ మా నాన్నమ్మ ఉంటారు. నాకు డ్యాన్స్ అంటే ఇష్టం అండి చిన్నప్పటి నుంచి కూడా. ఇన్ని రోజులు డ్యాన్స్ అంటే ఒక స్టైల్ అనుకున్నా, కానీ సిద్ధు అన్నని చూసిన తర్వాత డ్యాన్స్ అంటే ఒక యాటిట్యూడ్ అని అర్థమైంది. బేసిక్గా సిద్ధు అన్నని అతను డ్యాన్స్ చూసో యాక్టింగ్ లేదా డైలాగ్ డెలివరీ చూసి ఇష్టపడుతుంటారు, కానీ నేను మాత్రం స్ట్రగుల్ చూసి ఇష్టపడ్డా. ఎందుకంటే ఇప్పుడు 2010లో అతను జర్నీ స్టార్ట్ చేస్తే అప్పటి నుంచి కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ హీరోగా 2020 అనేది అతనికి సరైన బ్రేక్ దొరికింది. సో ఆయన నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్కి నేను ఒక పెద్ద ఫ్యాన్. సిద్ధన్న, నువ్వు నేను కలిసి పెడితే స్క్రాచ్ ఉండాలి మరి. You inspire your fans like that. Super బాబాయ్, గ్రేట్. సో ఇప్పుడు మన గ్రేట్ పర్సన్ పిలిచేద్దామా? Definitely. Well, let's invite our Ustad.
ఒకసారి నిలబడు, వెనక తిరుగు. తిరుగు, చూసా వెనకాల. నేనే ఇచ్చాను ఆ జాకెట్ తనకి. ఓ సో తెలియని వాళ్ళకి వీఆర్ డూయింగ్ సక్సెస్ మీట్ ఆఫ్ డీజే టిల్లు వైజాగ్ లో చేసినప్పుడు అప్పుడు టిల్లు సాంగ్ కి డాన్స్ చేశారనమాట చాలా మంది వచ్చి. సో దాంట్లో బెస్ట్ డాన్స్ చేసిన అబ్బాయికి ఐ సైడ్ ఐ గివ్ దిస్ జాకెట్ అని, అండ్ ఐ థింక్ గుడ్ యూ కెప్ట్ ఇట్ నౌ. నిజంగా అప్పుడు కూడా ఇలా గెలిచిన తర్వాత మిమ్మల్ని కలుస్తారని ఎక్స్పెక్ట్ చేయలే. అంటే అసలు నిజం అనుకోలే, నిజంగా జాకెట్ ఇస్తారని అసలు నేను నమ్మలేదు. తర్వాత కూడా తీసుకున్న తర్వాత ఫోటో తీసుకుందాం కానీ ఫోటో తీసుకోలేకపోయాను. నేను ఇప్పటికీ ఫీల్ అవుతుంది తెలుసు, మీతో ఫోటో లేదు. ఇప్పుడే తీసుకుందా? ఎప్పుడు ఫ్యాన్ అయ్యావు, ఎలా ఫ్యాన్ అయ్యావు? నేను కృష్ణ నీజ్ లీలా చూసాను సార్ మూవీ, నాకు నచ్చింది. తర్వాత డీజేటీల్ మూవీ ఆ రోజు అనుకోకుండా వెళ్ళాను, నాకు టికెట్స్ దొరకలేదు. చూడడానికి మాత్రం చాలా ఇష్టపడ్డా. టికెట్స్ దొరకపోతే మా ఫ్రెండ్ నా కోసం బ్లాక్ లో టికెట్స్ తెచ్చాడు. అంటే నేను ఇష్టంగా అడిగానని చెప్పి, ఎందుకో ఆ లుక్ అది బాగా నచ్చింది నాకు సార్. సక్సెస్ మీట్కి వెళ్ళి సార్ని చూడడానికి వెళ్తే అక్కడ చూడడం కాకుండా అంతకు మించి జాకెట్ గెలుచుకొని ఇంటికి తిరిగి రావడం, అప్పుడు డాడీ వాళ్ళకి డైరెక్ట్ చూపించడం, వాళ్ళ హ్యాపీనెస్ అయితే నాకు నిజంగా ఇప్పటికి కంట్లో ఆడుతుంది సార్. నిజంగా అప్పుడు నిజంగా సార్కి ఎప్పుడైతే హక్ ఇచ్చానో అక్కడ నిజంగా చాలా ఇంకా సూపర్. మీ ఆనందం నాకు అర్థమవుతుంది. అలాగే ఈ ఆనందంతో ఈ రోజు ఒక మంచి గేమ్ ఆడేద్దాము. ఆడదాం సార్. ఓకేనా? ఇది 50 lakhs ప్రైజ్ మనీ విన్ అయ్యే ఛాన్స్ ఉన్న గేమ్. థ్యాంక్ యూ సార్. అండ్ గెలిచినప్పుడు రియల్ మనీ ఇస్తాము. ఓకే. అండ్ గెలిచిన మనీతో ఏం చేద్దాం అనుకుంటున్నందుకు? మాది లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. మా డాడీకి నేను ఎంబీఏ చేస్తానని చెప్పాను. దానికి ఫీజు కట్టడానికి మా డాడీకి చాలా ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్ ఉంది. నాకు వచ్చిన మనీతో ఫస్ట్ నేను నా స్టడీస్కి కొంచెం యూజ్ చేసుకొని మిగతాది మా తమ్ముడికి కూడా కట్టాలి నెక్స్ట్. సూపర్ సూపర్ బ్రదర్, నైస్ సార్. ఎంత గెలుచుకుంటారనేది దేవుడి చేతిలో ఉంది, కానీ ఎంతవరకు గెలిపిస్తా అనేది ఆయన చేతిలో ఉంది. సార్ గెలిచినా గెలవకపోయినా నిజంగా సిద్ధు సార్ ఆడానన్న సాటిస్ఫాక్షన్ నాకు లైఫ్ లాంగ్ ఉంటుంది సార్. Let's start round number 1. Business. సో ఈ రౌండ్ 10 lakhs కారుతున్నారు. ఇప్పుడు ఆ స్క్రీన్ మీద 5 పోస్టర్లు వేస్తాము. రిలీజ్ డేట్ ఆధారంగా మీరు ఆర్డర్ ప్రకారం పెట్టుకుంటూ వెళ్ళాలి. ఏది ముందు రిలీజ్ అయింది, ఏది దేని తర్వాత రిలీజ్ అయింది అన్నట్టు ఆర్డర్ పెట్టుకుంటూ వెళ్ళాలి. అండ్ మీరు కరెక్ట్ గా పెట్టుకుంటూ వెళ్తే ఈచ్ ఫోటోకి 2 lakhs వస్తూ ఉంటుంది. అలా మొత్తం 5 ఫోటోలు కరెక్ట్ గా పెట్టేస్తే దెన్ ఇట్ ఇస్ 10 lakhs. ఆడద్దామా? రామ్ ఆడిద్దామా? పెద్దనాయనా వేసే ఫోటోలు. లక్ష్మీ నరసింహ ఠాగూర్ మధ్యలోనే డౌట్ ఫస్ట్ ఏదా అని. ఇట్లా నేను ఫోన్ ఎన్నిసార్లు చేయొచ్చు? అది ఈ రౌండ్ కాదు. ఓహో, అసలు ఈ రౌండ్ లేదా ఆప్షన్ అది? ఈ రౌండ్ లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక హింట్ అంటే మీరు హింట్ ఇస్తారు. నేను హింట్ ఇస్తాను, కానీ దానికి కొంచెం ఖర్చు అవుతుంది. ఎంత? అది నేను చెప్తాను అది వచ్చినప్పుడు. ఫస్ట్ ఏది రిలీజ్ అయింది అన్నిట్లో? లక్ష్మీ నరసింహ ఫస్ట్ రిలీజ్ అయిందా? నేను ఠాగూర్ అనుకున్నా. ఠాగూర్ ఫస్ట్. ఎదురైనా ఠాగూర్ ఫస్ట్ లో పెట్టు. నెక్స్ట్ ఏది? లక్ష్మీ నరసింహనా? ఓకే, నెక్స్ట్ లక్ష్మీ నరసింహ. దాని తర్వాత ఐ థింక్ శివమణి. ఇంత టైం తీసుకోవట్లేదు, టక్ టక్ అని పెట్టినా. నెక్స్ట్ వెంకి పెట్టేయండి. మల్లేశ్వరి, శివమణి. పెద్దనా పిల్లన్నా కరెక్ట్ అని అవి కరెక్ట్ అంటారు అవన్నీ ఆర్డరే? నాది నాకు అనిపించింది చెప్పాను నేను. ఇవన్నిట్లో వెంకీ లాస్ట్. అన్నిట్లో వెంకి లాస్ట్కి వెళ్తుందా అనుకుంటున్నా. కాదు, ఇప్పుడు ఇది కరెక్టా రాంగా? 2 కరెక్ట్ 3 రాంగ్. చెప్పు, నువ్వు మార్చి. ఇప్పుడు నువ్వు ఆర్డర్ ఫిక్స్ చేయి. వేరే కాన్ఫిడెంట్ ఉన్నారు బ్రో నాకన్నా. నాది కాన్ఫిడెంట్ ఏదో ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ కాన్సెప్ట్ అంతా. Fake it till you make it.
వెంకీ తర్వాత మల్లేశ్వరి ముందు. ఓకే, అలా మార్చండి పెద్ద నాయన. అంతేనా? శివమణి డౌట్ ఉంది బ్రో నాకు అక్కడ. కాంట్రిబ్యూషన్ లేదు నీది, మళ్ళీ ఊపర్స్ నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నా. ఇంతే లాకా లాక్. మీరు ఒకటే కరెక్ట్ ఈసారి, 4 రాంగ్. ఇందాకన్నా 2 కరెక్ట్ నేను పెట్టినప్పుడు. హింట్ ఇస్తా. టాస్క్ చేయాలి. హింట్ అంటే ఏంటా టాస్క్? అక్కడున్న ఒక్కొక్క హీరోది ఒక్కొక్క డైలాగ్ చెప్పాలి అంతే. ఫస్ట్ ఎవరి డైలాగ్ చెప్తాం? నా ఫేవరెట్ విక్టరీ వెంకటేష్ గారు ఆ డైలాగ్ చెప్దాం. తీపి తింటే షుగరు, ఉప్పు తింటే బీపీ, కారం తింటే అల్సర్, సరిగ్గా భోంచేస్తేనే చచ్చిపోతావురా నువ్వు, నీకెందుకురా అమ్మాయి ఆస్తి. ఠాగూర్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం రాధిక. నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటల్. సూపర్. నాన్ వెజ్ తినవా, ఇంక నీ బతుకంతా పాలకూర తోటకూర చెత్త తింటూ బతకరా. 5 కొడుకులు పుట్టి చచ్చాక ఈసారి పుట్టేవాడు చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని మొక్కి మరీ పెట్టాడు మా నాన్న. నా పేరు లక్ష్మీ నరసింహ. జై బాలయ్య. సో ఇప్పుడు హింట్ ఏంటంటే నాగార్జున గారు రెండో కొడుకు పేరు అఖిల్. అఖిల్. ఇదే హింట్. ఇదేం హింట్? రెండో కొడుకు అంటే 2లో పెట్టలేము. ఆహా, మీకేమైనా అర్థమైందా? శివమణి సెకండ్, అదే మనోడు చెప్పింది. పెట్టండి. పెదనానా ఇప్పుడు మిగతా 4 చూసుకోండి. మళ్ళీ హింట్ ఇచ్చా. ఇప్పుడు మిగతా 4 చూసుకోండా. అదేం హింట్ అన్నా? నాగార్జున గారిని 2లో పెట్టావు, సో మిగతా అన్ని జరగాలి కదా. నాగార్జున గారు సెకండ్ పొజిషన్కి వచ్చిన వెంటనే అన్ని జరిగిపోయాయి కదా. ఎక్స్చేంజ్ అయింది. అవును, నేను జరగాలన్నాను. అయితే వెంకీ లాస్ట్. రివర్స్ ఆర్డర్ చెప్తా వినండి. వెంకీ, మల్లీశ్వరి, శివమణి, ఠాగూర్, లక్ష్మీ నరసింహ. అంతే కదా? ఉండు, దీనిలో ఆడియన్స్ పోలేరు. మీరేంటి మీరు ఫ్రీ అయిపోతారు. అవన్నీ పోయాయి. ఎప్పుడో మీరు నాతో 5 డైలాగులు చెప్పించినప్పుడు లేంది. మల్లీశ్వరి లాస్ట్. వెంకీ లాస్ట్. వెంకీ లాస్ట్, మల్లీశ్వరి 4th. నీ వస్తుంది ఏదో చెప్తున్నాడు వీరు సరిగా చెప్పు ఏంటి పరిస్థితి? అదే ఫిక్సా మీరు? అది అడగడానికి నువ్వు నన్ను పిలవాలా? అతని మైండ్ లో ఏదో ఉంది, అది చెప్పు. చెప్పు పోని, నువ్వు చెప్తే ఏదో చెప్పాలి. లక్ష్మీ నరసింహ 3rd అని హింట్ ఇచ్చారు. లక్ష్మీ నరసింహ ఫస్ట్ అని హింట్ ఇచ్చారు. ఓకే, లాస్ట్ 5. ఓకే, లక్ష్మీ నరసింహ ఫస్ట్ కేయండి. 4. ఫస్ట్ కేసి మిగతా యాస్టీస్ జరపండి. నువ్వైతే అసలు మొత్తం 11th ప్లేయర్ లా చేస్తున్నావు నువ్వు. మనకేం తెలియదు భయ్. రెడీ చెప్పే. 5, 4. నీకు అప్పుడు అఖిల్ అనేది ఒకటి ఇచ్చాను, అది గుర్తుపెట్టుకో. అది ఆ హింట్ కరెక్ట్ గా ఉందా? శివమణి సెకండ్ వేసి ఠాగూర్ 3rd వేయండి. ఇది రియల్ మనీ 10 lakhs. ఆర్ యు ష్యూర్? కెన్ ఐ లాక్ ఇట్? వెంకీ 4th వేసి మల్లీశ్వరి 5th వేయండి. లాక్ చేయి పెదనాయనా. ఇందాక అడిచారు కదరా అక్కడ, మీరేనారా ఆ లాస్ట్ 2లో? సో ఫైనల్ గా 2 lakhs గెలుచుకున్నారు. ఇంత డిస్కషన్ చేసి 50 లక్షల్లో మీకు పోయింది 8 లక్షలే. ఇంకా 42 లక్షలు ఉన్నాయి, దాంట్లో 2 లక్షలు చాలా పాజిటివ్ గా చెప్పడానికి ట్రై చేశారు. నాకేమంటే వినిపించట్లేదు. 50లో మీకు పోయింది 8. ఇప్పుడు రౌండ్ నెంబర్ 2కి 2 lakhs క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అంటే అది 15 lakhs ఉంది కాబట్టి 2 lakhs అక్కడ వెళ్ళంగానే అది 17 lakhs గా మారిపోతుంది. సో ఆడద్దామా? రౌండ్ నెంబర్ 2, క్యాచ్ మీ. ఇప్పుడు ఆ 2 lakhs, ఈ 15 lakhs, టోటల్ 17 lakhs.
మీరు ప్రతి క్వశ్చన్ ఆయన కరెక్ట్గా అక్కడ పెట్టిన వెంటనే అందులో ఒక నంబర్ వెలుగుతుంది. అలా అన్ని యాక్టివేట్ చేస్తే ఆ డబ్బు మీకు వస్తుంది అనమాట. ఈ గేమ్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి మీకు, లైఫ్ లైన్స్. ఒకటి కాల్ ఏ సెలబ్రిటీ ఫ్రెండ్, మళ్ళీ ఉస్తాద్ చాయిస్. ఉస్తాద్ చాయిస్ అంటే వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. మేము ఎట్లాగో తీసుకుంటున్నాం ఆ హెల్ప్ అది. పెదరైనా మొదటి ఆన్సర్ వేసే పొటాటో చిప్స్, పటాటా చిప్స్. క్వశ్చన్స్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. అండ్ క్వశ్చన్ నెంబర్ 1, పిల్లలు తినడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే స్నాక్. క్వశ్చన్ నెంబర్ 2, ఒక మనిషి కోపంలో నుంచి పుట్టుకొచ్చిన డిష్. క్వశ్చన్ నెంబర్ 3, ఇండియాలో మందు కొట్టేటప్పుడు ఎక్కువగా తినే సైడ్ డిష్. క్వశ్చన్ నెంబర్ 4, ఒక షెఫ్ ప్రపోజ్ చేయడం కోసం తయారు చేసిన డిష్. పొటాటో చిప్స్తో ప్రపోజ్ చేస్తే వాడిని ఏ చెప్పుతో కొట్ట. పిల్లలు తినడానికి ఎక్కువగా ఇష్టం ఇదే అనుకుంటున్నాను నేను. ఏమంటారు బాయ్స్? కాదా? ఒక మనిషి కోపంలో నుంచి పుట్టుకొచ్చిన డిష్, ఇండియాలో మందు కొట్టేటప్పుడు ఎక్కువగా తినే డిష్, ప్రపోజ్ చేయడం కోసం. నాకు తెలిసి ఎన్నిసార్లు చదువుతారు స్వామి? ఏదో బెదిరిస్తారేంటి షోకి పిలిచి, మాకు కావాల్సిన అది ప్రేమ. నా ఇద్దరు 1 or 2. మీరు ఎక్కువగా కోపం వచ్చినప్పుడు ఎవరిని తిరుగుతూ ఉంటారు? ఎందుకు 2? హింట్ తీసుకున్నా. హింట్ పెట్టావా? నేనేం పట్టలేదు. ఏమి ఇచ్చారు? ఇచ్చారా హింట్? ఏంటి? నేను ఇచ్చాను హింట్, నువ్వు హింట్ ఇచ్చారు కదా, పట్టానన్నా. ఇందాక అది, ఇప్పుడు కాదు. పట్టావు దొంగ పిల్ల, నేనేం పట్టలేదు. బుజ్జి పిల్ల, తెల్ల పిల్ల. క్వశ్చన్ 2 లాక్. నా పని అయిపోయింది, నీ పని మిగిలింది. ఇదేంది? ఇదేది? 0. అది సో సరే. ఇవన్నీ ఎలగాలన్నమాట. వెలిగితే నీకు అన్నీ వస్తాయి. ఇదేంది? ఇది బనీన్కి తెలియకుండా డ్రైయర్ లాగేయాల. లైఫ్ ఫిలాసఫీస్ ఇవన్నీ. Life philosophies. నీ దగ్గరే ఉన్నాయి అన్నింటికి. రెడీ? ఏదైనా ఆన్సర్ అయ్యి. చాయ్ అండ్ బిస్కెట్. క్వశ్చన్స్ ప్లీజ్. క్వశ్చన్ నంబర్ 1, భారతీయులు ఎక్కువగా ఇష్టపడే కాంబినేషన్. క్వశ్చన్ నంబర్ 2, రోమియో జూలియట్ ప్రేమకి ప్రత్యేకగా మొదలైన కాంబినేషన్. క్వశ్చన్ నంబర్ 3, సెకండ్ వరల్డ్ వార్లో సోల్జర్స్ సెట్ చేసిన ఓ కాంబినేషన్. క్వశ్చన్ నంబర్ 4, చిరంజీవి గారు ఈ కాంబినేషన్ మీద ఓ పాట పాడారు. ఈ చాయ్ చమక్కులే చూడరా బాయ్, అదే కదా పాట. ఎవరా కింద నుంచి సైకిల్ చేస్తాడు? సెకండ్ వరల్డ్ వార్ లో సోల్జర్స్ సెట్ చేసిన ఈ టీ బిస్కెట్ మన ఇండియా మ్యాటర్. అది రోమియో జూలియట్ ప్రేమకి ప్రతీకంగా మొదలైన ఫస్ట్ గా 3 కానీ 1 or 3 1 or 3 భారతీయులు ఎక్కువగా ఇష్టపడే కాంబినేషన్. సెకండ్ వరల్డ్ వార్ లో సోల్జర్స్ సెట్ చేసిన ఒక కాంబినేషన్. ఓకే 3. ఏం తిరుపతి చేతులు ఆగట్లా? ఓకే 3 అన్న, లాక్ చేయండి. ఏదైనా లాక్ నెంబర్ 3. ఓకే, ఇప్పుడు నువ్వు పెడే. ఆన్సర్ నంబర్ 3, నల్ స్టర్న్. క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ నంబర్ 1, బీర్ ని తయారు చేసిన వ్యక్తి పేరు. క్వశ్చన్ నంబర్ 2, ప్రపంచంలో ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకున్న వ్యక్తి పేరు. క్వశ్చన్ నంబర్ 3, అమ్మాయిలు లేని దేశం పేరు. క్వశ్చన్ నంబర్ 4, గోడలే లేని హోటల్ పేరు. ప్రపంచంలో ఎక్కువ 3 అనుకుంటా. అమ్మాయిలే లేని దేశం పేరు. కాదు. అసలు దేశం ఉంటుందా అట్లా?
ఏం దేశం రాబోయేది? అమ్మాయిలే లేని దేశం పేరు, గోడలు లేని హోటల్ పేరు, ఈ రెండిట్లో ఒకటి. అమ్మాయిలు లేని దేశం పేరేం ఉండదు కదా, అమ్మాయిలు లేని దేశం ఉంటుందా? ఎందుకుండదు? ఉన్నా మాకొద్దు. 4 క్వశ్చన్ నెంబర్ 4 లాక్. ఎవడైనా హనీమూన్కి వెళ్ళాలి, ఇక్కడ అదిరిపోద్ది కదా, అప్పుడు వర్షం పడాలి, దరిద్రం వదిలిపోతుంది. ఈ హోటల్లో ఒకటే రూమ్ ఉంటుందా? ఒకటే రూమా? అక్క పైన ఇంకో రూమ్ ఉంది. నాకు ఆ లెఫ్ట్ మొత్తం మంచం ట్రెండ్ నడుస్తున్నది ఈడ. ఓకే, Super. నెక్స్ట్ ఆన్సర్ పెట్టేయాలి. ఓహో, ఇదొకటి ఉంది కదా. యా, నెక్స్ట్ ఆన్సర్ బాగా ఆడుతున్నాం మనం. బాగా ఆడుతున్నారు. పెద్దనా నెక్స్ట్ ఆన్సరే. మీకు నచ్చిన ఎక్విప్మెంట్ ఏసీ. క్వశ్చన్ నెంబర్ 1 మనుషుల కంటే సిస్టమ్స్ కి ఎక్కువగా యూజ్ చేస్తున్న పరికరం. క్వశ్చన్ నెంబర్ 2 ప్రింటింగ్ ప్రెస్ల కోసం తయారు చేసిన పరికరం. క్వశ్చన్ నెంబర్ 3 ఎండాకాలం కూడా భార్యాభర్తల మధ్య బాండింగ్ బాగుండాలని తయారు చేసిన పరికరం. క్వశ్చన్ నెంబర్ 4 తన పెట్ కోసం ఓ ఇంజనీర్ తయారు చేసుకున్న పరికరం. 3 అయితే 3 or 4 మేబీ. మనుషుల కంటే సిస్టమ్స్ కి ఎక్కువగా ఉపయోగించే పరికరం. ప్రింటింగ్ ప్రెస్ లో క్వశ్చన్ నెంబర్ 2 ప్రింటింగ్ ప్రెస్ల కోసం తయారు చేసిన పరికరం. పెద్దనా లాక్ చేయి. సరే, లాక్ చేయక ముందు ఈ రూల్ లేదు. ఇప్పుడు నేను చెప్పబోయేది లేదు, నా కోసం స్పెషల్ గా చేస్తున్నారు. లాక్ చేశాక మార్చుకునేందుకు రూల్ లేదు. ఈ ఒక్కసారికి నీ కోసం మార్చుకోవడానికి ఛాన్స్ ఇస్తున్నాను. ఆర్ యు షూర్? అదే అని ఇట్లా అడిగితే ఓడని చెప్తాడు. ఇట్లాంటి ఏంటి అర్థం చెప్పు అన్నాడు. అంటే 4 అనుకున్నాను. తన పెట్ కోసం ఓ ఇంజనీర్ తయారు చేసుకున్న పరికరం. ఏం చేద్దాం? ఇందాక ఏం లాక్ చేసా? 2 లాక్ చేసేద్దామా? చేసేయండి పక్క. క్వశ్చన్ నెంబర్ 2 లాక్ ప్లీజ్. చాలా ట్రై చేసి కన్ఫ్యూజ్ చేయడానికి మనం కాలే. మనోడు ఏం చేస్తాడు చూద్దాం. ఏ గ్రీన్ లైట్స్ వేయండి. సరే, ఆన్సర్ నంబర్ 5 ప్లీజ్. ఆ ముక్కు తెలుసు నాకు. గిల్లేవా ముక్కిన ఎప్పుడైనా? చెప్పండి, మీ ఆప్షన్స్ చెప్పండి. క్వశ్చన్ నంబర్ 1 రాశి ఖన్నా చిన్నప్పటి ఫోటో. క్వశ్చన్ నంబర్ 2 అనుపమ పరమేశ్వరన్ చిన్నప్పటి ఫోటో. క్వశ్చన్ నంబర్ 3 నేహా శెట్టి చిన్నప్పటి ఫోటో. క్వశ్చన్ నంబర్ 4 శ్రీనిధి శెట్టి చిన్నప్పటి ఫోటో. నేహా శెట్టి చిన్నప్పటి ఫోటో. ఫిక్స్. క్వశ్చన్ నంబర్ 3 నేహా శెట్టి ముక్కును లాక్ చేయండి. రూపాయలు గెలిచేసుకున్నారు నాన్ స్టాప్ గా. అసలు మీ ఇద్దరు కాంబో అదిరిపోయిందబ్బా. సూపర్.
ఆన్సర్ నంబర్ 6 ప్లీజ్ ఆన్ ద స్క్రీన్. పెదనాయన కంగారు క్యాంగురు. క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ నంబర్ 1 ఫీమేల్ క్యాంగరూస్ ని కన్ను కొట్టి సైకిల్ చేసే యానిమల్. క్వశ్చన్ నంబర్ 2 ఫీమేల్ క్యాంగరూస్ ని మజిల్ చూపించి షో ఆఫ్ చేసే యానిమల్. క్వశ్చన్ నంబర్ 3 పార్ట్నర్స్ కి ఫ్లయింగ్ కిసెస్ ఇచ్చే యానిమల్. క్వశ్చన్ నంబర్ 4 పార్ట్నర్ తోక కొరికి ప్రపోజ్ చేసే యానిమల్. చాలా బ్యూటిఫుల్ గా నేను ఏం చెప్తున్నానంటే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మనకు తెలియదు. మనం అందుకే ఏం చేస్తాం అంటే దీన్ని చాలా ర్యాండమ్ గా కూడా సెలెక్ట్ చేద్దాం దీంట్లో. ఇప్పుడు ఫీమేల్ క్యాంగరూస్ ని కన్ను కొట్టి సైగ చేసే జంతువు. నీ ఫీమేల్ క్యాంగరూ అడుగు, అక్కడ ఉంది. టూ దానికి మజిల్స్ ఉంటాయి కదా. 2 ఫిక్స్. నాకెందుకు తోక కొరికి ప్రపోజ్ చేయడం అనిపిస్తుంది. మీరు కన్ఫ్యూజ్ చేయకండి, నాకు తెలుసు మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ ఆన్సర్, అందుకే కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరు. నేను తిరుపతి ఏదో 2+2. తిరుపతి ఏదో పిలుస్తారు. చెప్పమ్మా. టెన్షన్ అవుతుందా అమ్మా? ఆయన పైసలకి నీ టెన్షన్ ఏందో. నేను గెలవలేదన్నా బా, ఛాతీలో పొడిచినావు. రెడీ 2 పెదనాయనా వాళ్ళకి మనం కొట్టాలి. గుడ్ జాబ్ ఎవ్రీవన్. నువ్వేం చూపించి షో ఆఫ్ చేస్తావు బ్రో? నేనేం చూపించక్కర్లేదు బ్రో, ఓ స్మైల్ చేస్తా అంతే నేను. ఆడక దారాజా మనకు అట్లీస్ట్ ఒక క్వశ్చన్ ఆన్సర్ అని ఉంది, ఆయనకు అది కాన్సెప్టే లేదు అసలు. అక్కడ పెట్టుడు అప్పుడు నుంచి. గుర్తుపెట్టుకో, -1 ఉంది, +1 ఉంది, ఆల్ అవుట్ ఉంది. ఆహా, ఇప్పటిదాకా చేసిన దాని మొత్తం మీద నీళ్ళు పోస్తాను. నేను చెప్పా చెప్పు అంటున్నారు. ఇప్పటిదాకా అంతా ఖాళీగా ఉన్నప్పుడు ఆడేసుకున్నాడు, కానీ ఇప్పుడు ఉంటే ఫస్ట్ నుంచి నీ ఇన్స్టింక్ట్ అయితే కరెక్ట్ గానే ఉంది. -1 7 ఎగిరిపోయింది దాంట్లో. సారీ బ్రదర్, నెవర్ మైండ్. నెక్స్ట్ క్వశ్చన్. పెదరేనా మన ఐటెం వచ్చింది. ఫ్రెంచ్ కిస్. క్వశ్చన్స్ ప్లీజ్. క్వశ్చన్ నంబర్ 1 సర్వేల ప్రకారం అమ్మాయిలకి బాగా ఇష్టమైన కిస్. క్వశ్చన్ నంబర్ 2 సర్వేల ప్రకారం ఇండియాలో ఎక్కువగా పెట్టుకునే కిస్. క్వశ్చన్ నంబర్ 3 నార్త్ కొరియాలో నిషేధించిన కిస్. ఎవరు అక్కడికి వెళ్ళకండి. క్వశ్చన్ నెంబర్ 4 ఫ్రాన్స్ యొక్క ట్రెడిషనల్ కిస్. మనకు ఐడియా కూడా లేదు, మనం ఫోన్ చేయాల్సింది. అది చేయడం వచ్చి కానీ ఐడియా లేదంట. దీనికి కరెక్ట్ ఆన్సర్ చెప్పి మంచికి ఫోన్ చేస్తాను నేను. బొడ్డులో రూపాయి బిల్ల అది ఎన్నాళ్ళు దాచావే పిల్ల. నేను సినిమాలో పెట్టి పాట కరెక్ట్ ఉంటుంది. నువ్వు చేస్తుంది తెలుసా ఈ సాంగ్? తెలుసుకోవాలని కూడా అనుకోవట్లేదు. ఎత్తట్లేదు. రాధికాకి ఫోన్ చేయాలా? అసలు కాంట్రవర్సీ. యు నో అంటుంది. త్రీ నార్త్ కొరియాలో అన్ని నిషేధమే, కిసోటి కాదు. సర్వే ప్రకారం అమ్మాయిలకు బాగా ఇష్టమైన బెస్ట్ అది ఆన్సర్. 1 షూరా? భయపడతారేంటి? నేను సరే, ఇప్పుడు ఎవరు ఎత్తేటట్లేరు, ఆన్సర్ చెప్పేసే. లాస్ట్ అటెంప్ట్ కొట్టేస్తున్నా. ఏయ్, గూగుల్ చేస్తుంది. ఓకే, ఓకే. నంబర్ 1 లాక్. పెదనా లాక్. క్వశ్చన్ నంబర్ 1 అది ఆగండి ఆగండి, ఫోన్ వస్తుంది ఆగండి బ్రో. మాట్లాడొచ్చు. ఆలోచించుకొని మాట్లాడాలి. అర్థమైంది ఎక్కడ ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ మ్యాటర్ రివర్స్ లో ఉంది. ఫస్ట్ ఒక ఆన్సర్ చెప్పారు, మనోజ్ అంత రివర్స్ గానే ఉంటుంది, స్ట్రైట్ ఏది ఉండదు. అది అయితే ఇప్పుడు ఫ్రెంచ్ కిస్
ఆన్సర్ సర్వేల ప్రకారం అమ్మాయిలకి బాగా ఇష్టమైన కిస్, సర్వేల ప్రకారం ఇండియాలో ఎక్కువగా పెట్టుకునే కిస్, నార్త్ కొరియాలో బ్యాన్ చేసిన కిస్, ఫ్రాన్స్ యొక్క ట్రెడిషనల్ కిస్. నువ్వు ఆన్సర్ చెప్పిన తర్వాత దానికి క్వశ్చన్ వేస్ట్ అని అనుకుంటున్నాను. ఓహో అన్నీ ఓకేనా దీనికి? నువ్వు ఏదైనా రాసుకోవచ్చు దానికి. బ్రో ఇక్కడ క్వశ్చన్లు అన్నీ అట్లనే ఉన్నాయి బ్రో, అన్నిటికీ అన్ని వర్తిస్తాయి ఇక్కడ. అట్లనే ఉన్నాయి. నువ్వు ఏ ఆప్షన్ దగ్గర ఉంది నీకు? బ్రో నువ్వు అట్లా ప్రొడ్యూసర్ లాగా అడగకూడదు బ్రో. కాదు అరే బాబాయ్ ఇన్ని క్వశ్చన్స్ వచ్చాయి, కాకపోతే ఒక ఫ్రెంచ్ కిస్ వచ్చినప్పుడు మాత్రం ఇది కరెక్ట్ పర్సన్ నువ్వు అని చెప్పి నీకు ఫోన్ చేశాడు బాబాయ్. ఎక్స్పర్ట్ అని మరీ చెప్పి ఫోన్ చేశాడు నీకు. అవన్నీ నేను చెప్పలేదు, ఏయ్, ఆయన చెప్పావు, సంగతి నీ నీకు తెలుసు recording కదా ఉంది. బ్రో. Yes, I know Manoj. ఐ నో మనోజ్, సచ్ ఎ గుడ్ బాయ్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది షో లాగా లేదా, ఆయన ఇంట్లో సోఫాలో దొరికినట్టు దొరుకుతున్నాడు ఇక్కడ. నేను కూడా లూజ్ అయిపోయాను. నాకైతే సర్వేల ప్రకారం అమ్మాయిలకు బాగా ఇష్టమైన కిస్ అని అనుకుంటున్నాను నేను. అదే బెటర్ అనుకుంటున్నా అని నేను కూడా అనుకుంటున్నాను. అంతేనా? ఆ, ఏకీభవిస్తున్నావు నాతో? అంటే మీరందరూ బాయ్స్ ఇష్టం లేకుండా పెడుతున్నారా? ఆహా, వాళ్ళకి ఇష్టమని పెడుతున్నాం. వా. ఓకే, లాక్ చేస్తున్నా రానా? లాక్ చేసి Okay, bye. థ్యాంక్స్ రానా, బాయ్ బాయ్. ఓకే ఏ లాక్ చేద్దాం? ఏమైనా హెల్ప్ చేసి ఏం చేయలేదు. వన్ క్వశ్చన్ లాక్ నంబర్ 1. ఇప్పుడు నువ్వు పెట్టే కార్యక్రమం. సో వీరు గెలుచుకున్నారు 5 సున్నాలు. ఇదేంది? మళ్ళీ 0 వెలిగింది కాబట్టి 5 సున్నాలు గెలుచుకున్నారు. 17 లక్షలు. నీకు అర్థమైందా నువ్వు ఏం చెప్తున్నారో? ఏం గెలవలేదంట. ఇందాక నువ్వు వాట్ డి యు డు? గెలవకపోగా ఆ 2 లక్షలు కూడా తీసుకుంటారంట. ఇంత కష్టపడి 1 రూపాయి ఉన్న 2 లక్షలు లాక్కుంటా. 5 సున్నాలు వచ్చాయి. ఈ రౌండ్ లో రూపాయి కూడా గెలవనందుకు నాకు ఏ ప్రాబ్లం లేదండి, ఓకేనా? మీరు ఆల్రెడీ సంపాదించుకుని 2 లక్షలు లాగేసుకోండి చూడండి. సో ఏం పర్వాలేదు, కొట్టండి మీరు, అసలు క్లాప్స్ కొట్టండి, కాన్సెప్ట్ కి క్లాప్స్ కొట్టాలి. ఇది మాత్రం నీకు ఖర్చు వస్తుంది కదా, అసలు బర్న్ అవుతుంది కదా. ఒక కథ రాయొచ్చు, ఒక సినిమా తీయచ్చు. ఫస్ట్ టైం చూస్తున్నా 6 ఆన్సర్స్ కరెక్ట్ గా చెప్పినోనికి రూపాయి కూడా ఇవ్వలేదంట. ఇవ్వకపోగా 2 లక్షలు లాక్కున్నారు. అది మన రౌండ్ నెంబర్ 3కి వెళ్దాం. ఇప్పుడు ర్యాంప్ ఆడిద్దాం. లెట్స్ గో. ఇప్పుడు మీ ఫ్యాన్ ఎక్కడైనా వెతుకుతున్నారు అంతే కదా? చూస్తారా మీ ఫ్యాన్ ని? పెద్దనైనా ఎత్తు ఫ్యాన్ ని. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ 3 minutes టైమర్ వేస్తాము. 25 లక్షలు కింద వేస్తాము. టైమర్ స్టార్ట్ అయింది, కింద 25 లక్షలు తగ్గుతూ వస్తుంది. వాటర్ అక్కడ పెరుగుతూ వస్తుంది. దీంట్లో 20 బ్యాగులు ఉన్నాయి. దాంట్లో 10 బ్యాగులు దాంట్లో వేయాలి. మీరు 10 బ్యాగులు వేయంగానే టైమర్ ఆగిపోతుంది, ప్లస్ వాటర్ కూడా ఆగిపోతుంది. ఆయనకు అందవలసిన డబ్బు మీ చేతుల్లో ఉంది. ఇప్పుడు మిస్టర్ డీజే టిల్లు 1 2 3. Timer starts. 3, 2, 1. Let's go. 1. టైమర్ అవుతుంది. అది మునిగిపోతున్నాడు. వావ్!
సక్సెస్ఫుల్ గా 3 రౌండ్లు ఫినిష్ చేశారమ్మా. మీరు ఫైనల్ గా 3 రౌండ్లు సక్సెస్ఫుల్ గా ఇంత బాగా ఆడి మీరు గెలుచుకుంది 1,52,720 రూపాయలు. तो नुके चेक लेके आओ. ఎలా ఉంది ఈరోజు మీ హీరోతో ఆడడం, ఇలా వచ్చి ఒక గేమ్, అది కూడా ఒక కాస్ట్, ఎలా అనిపించింది కాన్సెప్ట్? లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. నాకు ఇష్టమైన హీరోతో ఆడుతున్నైతే నేను అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. Nokia surprise Escura from Pure Electric Vehicle. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదే నా బైక్. ఎస్, నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీకు ఒక అద్భుతమైన బ్యూటిఫుల్ మూమెంట్ రాబోతుంది. ఆ మూమెంట్ ని మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారి ఫోటో బూత్ లో పెట్టాలి. నోకియా సో మీ ఇద్దరికి మై డాక్టర్ హెడేక్ రోలాన్ దగ్గర నుంచి ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తున్నాము. హెడేక్ గాన్ విత్ మై డాక్టర్ హెడేక్ రోలాన్. సూపర్. ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలని లైఫ్ లో మీకు మీ అందరూ ఉన్నాము. ఆల్ ది వెరీ బెస్ట్, గుడ్ లక్, బాగా చదువుకో. ఓకే, బాయ్. మన హల్దీరామ్స్ రెస్టారెంట్స్ వాళ్ళు నీకోసం ఒక గిఫ్ట్ హ్యాంపర్ రెడీ చేసి పంపించారు. దేశపు మాధుర్యం హల్దీరామ్స్ రెస్టారెంట్స్. సూపర్. ఆల్ ది బెస్ట్ బ్రదర్, కంగ్రాచులేషన్స్. నిజం చెప్తున్నాను, ప్రౌడ్ కంటే ఐ రెస్పెక్ట్ యు అ లాట్. నీ కష్టానికి, నీ స్ట్రగుల్ కి, నీ గుండె ధైర్యానికి. థ్యాంక్ యూ. Love you, darling. All the best. Thank you, darling. Thank you. ఈరోజు సూపర్ ఎనర్జీతో నా బ్రదర్ డీజే టిల్లు అలియాస్ సిద్ధుతో అదిరిపోయే షో చేసాం. నెక్స్ట్ వీక్ మరో గెస్ట్ తో, ఇంతకు మించిన రోస్ట్ తో మళ్ళీ కలుద్దాం. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం. కో-ప్రెజెంటెడ్ బై హల్దీరామ్స్ రెస్టారెంట్స్. Special partner, My Doctor Headache Roll-On, powered by Pure Electric Vehicle and Docel Card. So signing off, your MM. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.